అధికారం పోయిన తర్వాత కేసీఆర్ జనంలోకి రాకుండా ఫామ్ హౌస్కే పరిమితమైపోయారు. ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ జనం సమస్యలను పట్టించుకోకుండా ఇలా అజ్ఞాతవాసం చేస్తున్నారు. ఫామ్ హౌస్లో కూర్చుని మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలా అని ఆలోచిస్తున్నారు. మామూలు రోజుల్లో జనంలోకి రావడం లేదు సరే, కనీసం వరదల సమయంలో అయినా జనంలోకి వచ్చి పరామర్శించాలని కొందరు ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. వారు సూచనలు కూడా చేస్తున్నారు. మరి కేసీఆర్ ఏం చేస్తారు? ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారి నానా కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎవరైతే ఉన్నారో అతను 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఏకఛత్రాధిపత్యం వహించినటువంటి ఈ యొక్క కేసీఆర్ ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా కనీసం ఈ యొక్క అష్ట కష్టాలు పడుతున్నటువంటి రైతాంగం కావచ్చు, పట్టణాల్లో ఉన్నటువంటి నివాసాలు ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఈ ఇళ్లలోకి నీరు వచ్చి ఎంతో ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి పరిస్థితి. అధికార పార్టీకి సూచనలు ఇవ్వకపోయినా తన వంతు ప్రజల్లోకి వెళ్లి తన యొక్క సానుభూతిని తెలియజేస్తూ ప్రజలకు తన వంతు సాయంగా అందించాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎక్కడున్నాడు అని చెప్పేసి కూడా ఈ యొక్క బాధితుల నుంచి మనకు వినిపిస్తున్నటువంటి సమాచారం చాలా ఉంది. అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఇలా చేస్తే బాగుంటది, రైతులకు నష్టపోయిన రైతులకు ఇంత నష్టపరిహారం ఇవ్వండి, మృతి చెందినటువంటి యొక్క వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందినటువంటి కుటుంబాలకు ఇంత సాయం అందించండి అని చెప్పేసి తరచుగా కేటీఆర్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కె చంద్రశేఖరరావు తనయుడు అయినటువంటి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు తప్ప పబ్లిక్ లోకి వచ్చి ఈ యొక్క ప్రజల్ని పరామర్శిస్తూ ఈ యొక్క సూచనలు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా పార్టీ కేడర్ నుంచి అలాగే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన మనం విరివిగా చూస్తున్నాం. ఇకనైనా ఈ యొక్క ఫామ్ హౌస్ కే పరిమితం కాకుండా ఎక్స్ వేదికకే పరిమితం కాకుండా పార్టీ కేడర్ ని కాపాడుకునే దిశలో ఈ యొక్క ప్రజలను అంటే భారీ వర్షాలకు నష్టపోయినటువంటి ఈ యొక్క రైతాంగాన్ని కావచ్చు, పట్టణ ప్రజానికాన్ని కావచ్చు పరామర్శించేందుకు ఇకనైనా బాహ్య ప్రపంచంలోకి వచ్చి తమ పర్యటనను కొనసాగిస్తారా అన్నది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందని చెప్పేసి ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి ప్రశ్నగా ఉంది. ఇకనైనా ఈ యొక్క రాష్ట్ర క్యాడర్ ఎవరైతే ఉన్నారో కె చంద్రశేఖరరావు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, హరీష్ రావు అడపతడుపుగా తన వంతు సాయంగా ఖమ్మం జిల్లాలో ఆర్థిక సాయము అలాగే సామాగ్రి నిత్యావసర సామాగ్రిని బట్టలను తన వంతుగా తన నియోజకవర్గం నుంచి ఇక్కడికి ఖమ్మానికి పంపించి తమ వంతు సాయం అందించినటువంటి నేపథ్యం ఉన్నప్పటికీ తరచూ ఆ యొక్క జిల్లాకు చెందినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఈ యొక్క బిఆర్ఎస్ నాయకులతోటి పర్యటనలు జరిపి ఈ యొక్క ప్రజలకు ఏ విధమైన నష్టం జరిగింది, వారికి ఏ విధమైన సాయం ప్రభుత్వం నుంచి అందితే వారి యొక్క కోలుకునేటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి ఈ యొక్క పర్యటనలు కొనసాగిస్తే ప్రజలకు ఎంతో కొంత ఊరటనిచ్చినట్టు అవుతుంది ఆ పార్టీ నుంచి అని చెప్పేసి కూడా ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. లక్ష్మీనాథ్, అయితే శ్రీనివాస్, 2 రోజుల క్రితమే కేసీఆర్ కొన్ని పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. రానున్న రోజుల్లో మళ్ళీ కేసీఆర్ యాక్టివ్ కాబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగా కేసీఆర్ యాక్టివ్ అయ్యి ప్రజల్లోకి వచ్చేటట్లు ఏమన్నా అవకాశాలు కనబడుతున్నాయి అంటారా? ప్రజల్లోకి వస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉందంటారు ఈసారి? అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే లక్ష్మీనాథ్ గత 15 రోజులుగా ఎడతెరిపి లేకుండా అంటే మధ్యలో పలుమార్లు విరామం ఇచ్చినప్పటికీ వర్షాలు విరివిగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో గ్రామాలు సైతం నీట మునిగి ప్రాజెక్టులు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయి 100 ఎకరాలు పంట నీటి మునిగిపోయినప్పుడు ఈ యొక్క పార్టీ కనీసము సందర్శించి రైతాంగానికి
బలము అయినటువంటి సూచనలు చేసిన సందర్భాలు లేవని చెప్పేసి కూడా విమర్శలు ఇస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పార్టీ క్యాడరు ప్రజల వద్దకు వెళ్లి తమ వంతు పర్యటనలు జరిపి ప్రజలకు భరోసా కల్పించేటువంటి నాయకత్వం కొరవడిందని చెప్పేసి కూడా ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ మళ్ళీ అధికారం చేపట్టాలి, అధికారంలోకి రావాలి, లేకపోతే రాబోయేటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, ఎంపీపీ ఎన్నికలు కావచ్చు, ఇలాంటి ఎన్నికలు అతి సమీపంలో ఉన్నప్పటికీ ఈ యొక్క పార్టీ క్యాడరు ఇలాంటి సమయంలో ఆపదలో ఉన్నటువంటి అన్నదాతలను కావచ్చు, ఇళ్లలోకి నీళ్లు చేరి ఆపదలో ఉన్నటువంటి నివాసాల వారికి కావచ్చు భరోసాని కల్పించేటువంటి ఈ యొక్క ప్రయత్నం వారు చేయట్లేదని చెప్పేసి విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లి బలము చేకూరేటువంటి అవకాశం ఉందని కూడా ప్రజలు ప్రతి ప్రశ్న అనేది సంధించుకుంటున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఇలాంటి నేపథ్యంలో పార్టీ బలోపేతం ఎలా అవుతుంది అనేది కూడా ప్రశ్నగా మిగులుతుంది. ఈ విధంగా వారి యొక్క కేడర్ ను కాపాడుకునేటువంటి వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజల్లో నమ్మకం అనేది ఏర్పడాలి. కాబట్టి ప్రజల వద్దకు వెళ్తేనే ఆ యొక్క వారి యొక్క ఆ ఆశలు ఏవైతే ఉన్నాయో బలాన్ని మళ్ళీ పుంజుకోవాలి, మనం అధికారం తెచ్చుకోవాలనేటువంటి ఆశలకు ఏమైనా చిగురించేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఇలాగే కొనసాగితే కనుక పార్టీ ప్రజల్లో కొనసాగేటువంటి అవకాశం లేదనేది కూడా ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి అవకాశం ఉన్నది. ప్రశ్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కనబడటం లేదంటూ